నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. ఆంగ్ల నూతన సంవత్సరం వచ్చేస్తుంది. ఎస్, బోర్డు పెట్టేశారు. సో నూతన సంవత్సరం వస్తోంది. నూతన సంవత్సరమే కాదు, రకరకాల గ్రహ మార్పులు కూడా జరగబోతున్నాయి. కాబట్టి దాని దృష్ట్యా 2024 ద్వాదశ రాశులకి ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి పని. ఎందుకంటే మనకి జాగ్రత్త చెప్తే డెఫినెట్ గా జాగ్రత్తల్ని ఫాలో చేసుకుని కొంత సునాయాసంగా ఆ సంవత్సరం వెళ్ళిపోవటం చాలా ఆస్కారం ఉంటుంది. రైట్ అండి. 2024వ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ఇవన్నీ మాట్లాడుకుందాం. చెప్పండి. ఇక్కడ విషయం ఏమిటి అనుకుంటే ఖచ్చితంగా కూడా ప్రేక్షకులు ఎవరినో భయపెట్టాలి అని కానీ లేదా ఇంకేమిటో విషయం ఏది కాదు. కేవలము కూడా చాలా వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఒక పవర్ అనేటువంటిది పోయిన తర్వాత మనకు ఒక టార్చ్ లైట్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో మన మార్గానికి, అదే విధంగా ఈ యొక్క ఆస్ట్రాలజీలో భాగంగా ఈ జ్యోతిష్యం కావచ్చును, పంచాంగం కావచ్చు, అన్నిటికీ ఒకటే పేర్లు అయినప్పటికీ కూడా ఇక రకరకాలుగా పిలుచుకునేటువంటి పరిస్థితి. కనుక ఈ యొక్క 2024లో గురుగ్రహము మనకు అపసవ్యం నుండి సవ్యం రావడము, అదేవిధంగా శనిగ్రహము, వీటి మూలకంగా ఏర్పడేటువంటి పరిణామాలు గుడ్ కావచ్చును, బ్యాడ్ కావచ్చును. ఈ ద్వాదశ రాశులకు సంబంధించి అన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కనుక ఎవరు కూడా దీనిని ఒక మంచి మార్గంగానే ఆలోచించుకొని చూస్తే సరిపోతుంది. ఎందుకు అంటే అబ్బో వారు ఆ విధంగా చెప్పారు, నాకు ఈ విధంగా జరుగుతుందని కాదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే మెయిన్ ముఖ్య కారణం ఏమిటి అంటే మీరు జన్మించినప్పుడు ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. అది మాత్రమే మెయిన్, అది మాత్రమే 100కు 75 to 85% వర్తిస్తుంది. ఇదంతా కూడా గోచారము. ఎవరు కూడా మీరు అయ్యో ఈ విధంగా ఉంటుంది, నాకు ఈ విధంగా జరగలేదు అని కానీ లేదా జరిగింది అని కానీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కనుక 7.5లో కూడా ఇప్పుడు ఎవరిదైనా రేవతి నక్షత్రం అనుకోండి, మీనరాశి అనుకోండి, వారికి ఇది మన ఒకవేళ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా రేవతి నక్షత్రము మీనరాశిలో ఉండడం జరిగింది అనుకోండి. ఉదాహరణకు వారి యొక్క పేరు వేరే అయింది అనుకోండి. ఉదాహరణకు రమేషో లేదా సురేషో మహేషో పేరు అయింది అనుకోండి. వారి ఇప్పుడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మనకు పిలిచేటువంటి పేరుతో కూడా కాస్త జాతకం అనేటువంటిది వర్తిస్తుంది. ఇప్పుడు మహేష్ అనుకుందాం, మనకు సింహరాశి, వారిది మీన నక్షత్రం అయినప్పటికీ కూడా సింహరాశికి సంబంధించినటువంటి కొన్ని ప్లస్లు వారి జాతకానికి యాడ్ అవుతుంది. కనుక చక్కగా కూడా చూసుకొని ముందుకు వెళ్ళండి అంతే. మరి ముందుగా మేషరాశి వారికి 2024వ సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి సంబంధించినటువంటి చక్రం వేయడం జరిగింది. ఎవరి జన్మ జాతకంలో అయినా కూడా వారు జన్మించినటువంటి సమయానికి ఈ విధమైనటువంటి చక్రం అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. 12 లగ్నాలు అనేటువంటి ఉండడం జరుగుతుంది. 12 లగ్నాలలో మేషరాశిని ముందుగా కూడా తీసుకొని మనకి ఇక్కడ లగ్నాతు వీరికి గురువు ఉండడం జరిగింది. అంటే మేషరాశి వారికి లగ్నంలోనే గురువు ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు గత 3 నుండి 4 నెలల క్రితం నుండి కూడా ఈ యొక్క గురువు గారు వక్రంలోకి వెళ్ళడం జరిగింది గత 2-3 నెలల నుండి కూడా. కనుక ఈ 2-3 నెలల నుండి కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక చింతన కావచ్చును, లేదా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చును, లేదా ఆకస్మిక ప్రయాణాలు కావచ్చును, లేదా ఏమైనా యాక్సిడెంట్స్ చిన్నగా కొద్దిపాటివి త్రుటిలో తప్పినటువంటి సందర్భాలు కావచ్చును, లేదా విదేశీ ప్రయాణాలలో ఈ యొక్క 2-3 నెలల నుండి కూడా ప్రయాణం చేసి సరిగా ముందుకు వెళ్లకుండా ఉండేటువంటి వారు. ఇట్లా ప్రతి విషయం ఉద్యోగంలో కూడా అసలు నేను మానేయాలా లేదా ఉండాలా అనేటువంటి ఆలోచనలో కూడా గందరగోళంగా ఉండేటువంటి వ్యవహారము. ఈ యొక్క ఉద్యోగంలోనే మీరు నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు ఎంతో కూడా ఆదరించినటువంటి వారి నుండే మీకు మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి కావచ్చును, హెల్త్ రిలేటెడ్ కావచ్చును, ఏమైనా ఆపరేషన్స్ చేయించుకునేటువంటి సందర్భంలో పోస్ట్ పోన్ అయ్యేటువంటి సందర్భాలు కావచ్చును. ఇలా 1, 2 అనేటువంటి విషయాలు కాకుండా
ఈ గత 2-3 నెలల నుండి కూడా చాలా విషయాల మటుకు కూడా పోస్ట్‌పోన్ అవ్వడము, ఏదో తెలియని ఆందోళన 100% కూడా ఏర్పడేటువంటి పరిస్థితి. ఇంకా కూడా ఈ యొక్క రాహు గ్రహము మనకు రాహుకేతువులు మార్పు కూడా గత 2-3 నెలల క్రితం జరిగినటువంటి సందర్భాలలో ఈ యొక్క రాహు మీకు 12థ్ ఉండడం కూడా కాస్త మైనస్ వాతావరణమే అని చెప్పుకోవచ్చును. అంటే కాలసర్ప దోషంగా కూడా చెప్పుకోవచ్చును. ప్రెజెంట్‌గా కూడా కొన్ని రోజుల వరకు కూడా మేషరాశి వారికి ద్వాదశ భావంలో ఉండేటువంటి రాహు మూలకంగా వీరికి తరచూ కూడా ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటివి మైనస్ వాతావరణం, అంటే ఎటైనా ప్రయాణాలు చేద్దాము అని అనుకునేటువంటి సందర్భాలలో పోస్ట్‌పోన్ అవ్వడము, అదేవిధంగా పాములు కలలోకి రావడము కావచ్చును. ఇలాంటివి ఈ యొక్క మేషరాశి వారికి జరుగుతూ ఉన్నాయి. మరిప్పుడు ఈ యొక్క గురువు గారు మనకు 2024 ఈ యొక్క జనవరి 3వ తారీఖు నుండి 4వ తారీఖు నాడు వక్ర త్యాగం చేసి సవ్యానికి రావడం జరుగుతున్నది. అంటే లగ్నాతు గురువు ఉండడం జరుగుతున్నది. ఇక్కడ లగ్నాతు గురువు ఉంటే జాతకాలలో ఎలాంటి దోషాలున్నా కూడా 100% కూడా వారికి వర్తించవు. కుజదోషం కావచ్చును, కాలసర్ప దోషం కావచ్చును, లేదా ఇంకేదైనప్పటికీ కూడా వారి జన్మ జాతకంలో గురువు ఏకాదశ స్థానంలో కానీ, లేదా లగ్నాత్ కానీ, లేదా పంచమ భావంలో కానీ, లేదా 9వ స్థానంలో అయినా, అంటే లగ్నంలో కానీ, 5వ స్థానంలో కానీ, 9వ స్థానంలో కానీ, 11వ స్థానంలో కానీ, 11వ స్థానము లాభస్థానము కానీ అది మంచి స్థానంలో ఉండాలి. మెయిన్ ఏమిటి అంటే 159 స్థానాలలో గురువు ఉన్నట్టయితే వారి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కనుక లగ్నాది వీరికి గురువు సూపర్ అంటే సూపర్గా రావడం జరుగుతుంది. అంటే ఒకసారి దెబ్బ తిన్నటువంటి సింహం ఏదైతే ఉందో గర్జించి ముందుకు దూకేటువంటి సందర్భంలో భాగంగా ఇన్ని రోజులు కూడా కాస్త తగ్గి ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు ఒకసారిగా కూడా మీకు అన్ని రకాలుగా కూడా బలం అనేటువంటిది రావడము, ఖచ్చితంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ విధంగా మేషరాశి వారికి 2024లో మే దాకా బాగుంది. మరి ఇక్కడ పూర్తిగా కూడా బాగుంది అని చెప్పి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా కూడా ఆ విధంగా వీరికి మే వరకు కూడా గురువు ఇక్కడే ఉంటాడు. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా సాగడము, ఏవైతే అనుకుంటారో ఇల్లు కావచ్చును, లేదా ఒక వాహనం కావచ్చును, లేదా విద్యలో ఆటంకాలు వస్తున్నాయి అనుకునేటువంటి వారు కావచ్చును, లాస్ట్ ఇయర్లో కాస్త మార్క్స్ తక్కువ వచ్చాయి అని చెప్పి పిల్లలు ఎవరైనా, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎవరైనా కూడా బాధపడేటువంటి వారికి ఇప్పుడు లగ్నాతు గురువు కనుక చక్కటి చదువు ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ గురువు రాహువుల కలయిక ఏర్పడింది. అక్కడ లాస్ట్ 3 to 4 months నుంచి గురు రాహువుల కలయిక వలన మర్చిపోవడం కావచ్చును చదివింది, లేదా కరెక్ట్గా కూడా చదివేటువంటి సందర్భాలలో వీరికి జ్ఞాపక శక్తి తో పాటుగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, ఇట్లా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి మేషరాశి వారికి. కనుక మే వరకు బాగుంది. అంతే. మే తర్వాత ఈ యొక్క గురువు గారు వృషభంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. మే తర్వాత ఈ యొక్క గురుగ్రహము ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే మార్పు వచ్చేటువంటి సందర్భంలో వీరికి ఎక్కడి నుండైనా కూడా డబ్బులు ఎక్కడైనా స్ట్రక్అప్ అయి ఉండేటువంటి డబ్బులు కావచ్చును, లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉన్నాం పెద్ద మొత్తంలో రావడం లేదు అని ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సందర్భంలో ఈ యొక్క గురువు మార్పు ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ద్వితీయ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మరలా వేరే ఇన్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి. 2011-12 ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. 2011-12లో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో మరలా అవి జరిగేటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి ముందు ఇప్పుడు. కనుక అప్పుడు 2011-12లో మీరు ఎవరి ద్వారానో లేదా ఎవరి విషయాల్లో కానీ లాస్ అయినటువంటి సందర్భము ఇప్పుడు మరలా కూడా ఆ విధంగా కాకుండా ఉండండి. ఒకసారి మీరు జస్ట్ ఇమాజినేషన్ అంటున్నారు. ఇక్కడ 2010-11 ఒక 1 year కాస్త అటు ఇటు ఒక 6 months, 2010 ఎండింగ్ 11 అంతే. కనుక మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి మే తర్వాత నుండి. ఇక వీరికి రాహుగ్రహము వ్యయంలో ఉండడం జరిగింది కనుక ఏదో రకమైనటువంటి ఖర్చు
ఉమ్. అది 1, 2 అనేటువంటిది కాదు. మల్టిపుల్ ఖర్చులు. అది ఇప్పుడు ఆహ్, తండ్రికి సంబంధించిందా? లేకుంటే తల్లికి సంబంధించిందా? లేకుంటే ఫ్రెండ్‌కు సంబంధించిందా? లేకుంటే మీ భార్యకు సంబంధించిందా? ఉమ్. పిల్లలకు సంబంధించిందా? అనేటువంటిది 1, 2 అనేటువంటిది కాకుండా మల్టిపుల్‌గా కూడా మనీ ఖర్చయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి. రెమెడీ చెప్దాము. ఉమ్. ఇక్కడి నుండి మరలా కూడా 6. 6వ స్థానంలో కేతు ఉండడం వలన మెడికల్ ఎవరైనా కూడా మెడికల్ రిలేటివ్స్ అంటే మెడికల్ రిలేటివ్స్ కావచ్చును, రిప్రజెంటేటివ్స్ కావచ్చును, మెడికల్‌లో ఎవరైనా చదవాలి అని అనుకునేటువంటి వారికి మంచి ఆహ్, రిపీట్ ఒకసారి. ఎవరైనా మెడికల్ రిలేటెడ్ చదువు ముందు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చును. శత్రువులు ఎంతమందైతే ఉన్నారో మీకు ఈ సందర్భాలలో ఈ 2024 ఆగస్టు వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. శత్రువుల మూలకంగా మీకు నరదిష్టి కావచ్చును, లేదా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు కూడా ఏవి జరగవు అని చెప్పవచ్చును. 100% కూడా. కానీ మీరు ఈ యొక్క శని యొక్క తృతీయ దృష్టి అంటే శనికి సైడ్ లుక్స్ ఉంటాయని మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటుంటాం కనుక 1, 2, 3 అయితే ఈ యొక్క శని గ్రహము మనకు లగ్నాతును చూడడం అనేటువంటిది కాస్త ఆలోచించదగ్గ విషయము. కనుక అధర్మమైనటువంటి పనులు ఏవి కూడా చేయకుండా ధర్మంగా ఉండండి. ధర్మంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా కూడా మీ ఇంటిని ఒక రాజు ఇల్లులాగా ఆ యొక్క శనైశ్వరుడు కాపాడతాడు. అంతటి ప్రోత్సాహాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. Right. అంతటి డబ్బు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. లాభం. బ్యూటిఫుల్. కనుక అయితే లగ్నం నుంచి చూసుకుంటే లాభస్థానంలో శని సంచారం మంచి యోగవంతంగానే చూడొచ్చా? సూపర్. 100% అదే. కానీ నేను ఏమంటున్నాను అంటే ఉమ్. ఇవన్నీ బాగున్నాయని మీరు ఇష్టం గనుక వచ్చినట్టు ఒక పద్ధతిగా చక్కగా కూడా ఉన్నట్టయితే Right. తండ్రి మాట, తల్లి మాట వినుకుంటూ లేదా గురువుల యొక్క మాట వినుకుంటూ చక్కగా కూడా ఏది ధర్మం, ఏది అధర్మం అనేటువంటి విషయాన్ని కనుగొని ముందుకు వెళ్ళినట్టయితే 100% ఈ యొక్క శని వలన మీకు చక్కటి లాభం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. Yeah. ఈ యొక్క శని మూలకంగా ఇంకా విషయం ఏమిటి అంటే ఈ యొక్క శనైశ్వరుడు లగ్నం చూస్తుంది కనుక కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. Right. లేజినెస్ ఉండడం కానీ ఇవన్నీ కూడా కనుక హెల్త్ రిలేటెడ్ కోసం మీరు ఖచ్చితంగా కూడా ఆ రాళ్ళ ఉప్పును మీరు స్నానం చేసేటువంటి బకెట్లో వేసుకొని స్నానం చేస్తూ ఉండండి. కొన్ని రోజులు కూడా బాగుంటుంది. ఇక ఓవరాల్‌గా కూడా మనం ఈ యొక్క గోచార విషయంలో చూసుకున్నట్టయితే 2024 మేషరాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంది కనుక మీరు హ్మ్. రాహుకేతువులకు సంబంధించింది దుర్గాదేవి ఆరాధన మెయిన్. ఎక్కడైనా కూడా హోమాలు జరిగినట్టయితే ఆ యొక్క హోమానికి సంబంధించి నెయ్యిని డొనేట్ చేయండి. మేషరాశి అంటేనే మనకు ఇది కాస్త అగ్నితత్వ రాశి కనుక ఎక్కడైనా హోమం జరిగినట్టయితే అక్కడ మీరు నెయ్యిని ఎంతో కొంత ఒక పావు కేజీ కావచ్చును లేదా హాఫ్ కేజీ కావచ్చును డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదా దీపారాధనకు నూనెను ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అంతే సింపుల్‌గా. మెయిన్ ఇంకొకటి ఏమిటంటే ఎక్కడైనా అభిషేకం జరిగినట్టయితే అమ్మవారికి కానీ లేదా ఈశ్వరునికి ఎక్కువ మాత్రం అమ్మవారికి జరిగితే మాత్రం పాలను డొనేట్ చేయండి. అంతే. Right. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చాలా మహాదేవ. చక్కటి ఇయర్ గానే చూడొచ్చు అయితే 2024 సంవత్సరం మేషరాశి వారికి. చాలా చాలా సంతోషం అండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ.